గోదావరి పుష్కరాల్లో దేవాంశ్ ఘాట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగర నియోజకవర్గంలోని మునికూడలి పుష్కర్ ఘాట్కు సీఎం చంద్రబాబు నాయుడు మనవడు మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాంశ్ పేరు పెట్టినట్టు వార్తలు వెలువడ్డాయి. అంతేకాదు ఈ ఘాట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నట్టుగా కూడా సమాచారం. ఈ ఘాట్ ₹1 అభివృద్ధి చేసి ఆదర్శ ఘాట్గా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు జనసేన ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ వెల్లడించారు. దీంతో ప్రతిపక్ష వైసీపీ విమర్శలకు దిగింది. చివరకు దేవాంశ్ పేరుతో కూడా రాజకీయాలు చేస్తున్నారని, ఇది వ్యక్తి పూజకు నిదర్శనమని ఆరోపించింది. అయితే ఈ వివాదంపైన మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఈ వార్త చాలా హాస్యాస్పదం. దేవాంశ్ పేరును ఏ ఘాటుకు పెట్టవద్దని నేను ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాను. అయినా ఇలాంటి వార్తలు చూడడం బాధాకరం అంటూ సోషల్ మీడియాలో లోకేష్ ట్వీట్ చేశారు. దీంతో దేవాంశ్ పేరుతో ఘాట్ నామకరణం వెనుక అసలు పరిస్థితి ఏంటన్న దానిపైన చర్చ మొదలైంది. అయితే మునికూడలి పుష్కర్ ఘాట్ను భారీ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. రోజుకు 80,000 నుంచి 1,00,000 మంది వచ్చే భక్తులు స్నానం చేసేలా సౌకర్యాలు కల్పించడంతో పాటుగా ప్రస్తుతం 49 మీటర్లున్న ఘాట్ పొడవును 84 మీటర్లకు విస్తరించనున్నట్లుగా జిల్లా కలెక్టర్ ఇటీవల వెల్లడించారు. ఆచి చికెన్ మసాలా